హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియోలో లెమన్ రైస్ తయారు చేసుకుంటున్నామండి. ఎల్లో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ ఫ్లేవర్స్ అనేది లెమన్ రైస్కి యాడ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసే ముందు వీడియోని అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా లెమన్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అనేది ఎలా పెట్టాలనేది చూద్దాం. పోపు అనేది రెడీ చేసుకుంటే లెమన్ రైస్ తయారు చేసుకోవటం 2 మినిట్స్ పనండి, చాలా త్వరగా అయిపోతుంది. ముందు పోపు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్పు పల్లీలు, 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా చీల్చి యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీనిలో 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. లాస్ట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలనుకుంటే ఒక అల్లం ముక్కని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ని ఎలా త్వరగా మిక్స్ చేసేసుకుని పులిహోర రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుని కొంచెం సాల్ట్ అలానే కొంచెం ఆయిల్ వేసి ఉడికించి తీసుకున్నాను. దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లగా అవనివ్వండి. దీనిలో మీరు ఒకవేళ రైస్ ఉడికించేటప్పుడు ఆయిల్ కనుక వేయకపోతే ఇప్పుడు రైస్ చల్లగా అయ్యేటప్పుడు మనం టేస్ట్కి సరిపోను సాల్ట్ అలానే కొంచెం ఆయిల్లో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని రైస్లో యాడ్ చేసుకోండి. అలానే ఒక రెమ్మ పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలానే 2 నిమ్మకాయలని పెద్ద సైజు తీసుకుని జ్యూస్ తీసేసి తీసుకోండి. ఈ మొత్తాన్ని బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకోండి. నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నిమ్మ ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దానిలో మనం పోపు వేసేసుకుంటే సరిపోతుందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకొని తీసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మ ఉప్పు వేయటం వల్ల లెమన్ రైస్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు ఈ విధంగా తయారు చేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకుంటే గరిటెతో కలుపుకోవచ్చు, కానీ లేదంటే పులిహోరని చేతితో కలుపుకుంటేనే మొత్తం బాగా మిక్స్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.